మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ఉద్దేశించి, అదేవిధంగా రష్యాను ఉద్దేశించి, దాని తర్వాత చైనాను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేశాడు కదా. ఈవెన్ మన ఇండియా గురించి చెప్పాలంటే ఇండియా రష్యాను కూడా ఏమన్నాడు, డెత్ ఎకానమీ అని చెప్పేసి కూడా కొంచెం కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు దీని గురించే పుతిన్ రియాక్ట్ అయ్యి ఒక హితబోధ చేశాడనే చెప్పాలి. అయితే ఇక్కడ పుతిన్ అంటుంది ఏంటంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ చైనా కానీ లేదు అంటే ఇండియా, ఈ రెండు చూసుకుంటే ఈ రెండు కూడా స్వతంత్ర దేశాలు, అద్భుతమైన దేశాలు. మరి ఆర్థిక వ్యవస్థలో కూడా చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా మరి టాప్ 4లో ఉన్నటువంటి దేశాలు. మరి ఇంత గ్రేట్ దేశాలను పట్టుకొని మరి అతనికి ఇష్టానుసారంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. మరి ఇటువంటి ఇక్కడ ప్రతి దేశానికి కూడా మరి కొన్ని హక్కులు అయితే ఉంటాయి. మరి వాళ్ళ హక్కుల్ని కాలు రాసే విధంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. సో మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇటువైపు చైనాని, అదేవిధంగా ఇండియాని, ఈ రెండింటి గురించి కూడా మరి ఈ విధంగా మాట్లాడే హక్కు అతనికి లేదు అని చెప్పేసి ఘాటుగా మరి హితబోధ చేశాడనే చెప్పాలి.